ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు వాళ్ళ నాయకులందరికీ బయటికి రండి, పోరాటం చేయండి ప్రభుత్వం మీద అని చెబుతుంటే ఎందుకని వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవట్లేదు? పోరాటం చేయండి చెప్పడంలో తప్పులేదు, కానీ పోరాటం యొక్క పందా ఏంటి? పందా ఏంటి? ఫ్లెక్సీలు పెట్టి రప్ప నరకటాలు, పుట్టేళ్ళు తల నరకటాలు, గంగమ్మ జాతరలో ఇది దీన్ని పెట్టుకొని నువ్వు జనాల దగ్గరికి ఏ ముఖంతో వెళ్తావు? రా, పోరాటం చేయి. పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రజలు నీకు అప్పగించారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడివి. నువ్వు సమస్యల మీద సిద్ధాంతం పరంగా విమర్శించు, ప్రభుత్వాన్ని ఎండగట్టు, నాయకులను బయటలాగు. అది పోయి ఏదో చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటే నువ్వు బయటికి రమ్మన్న నాయకులు కొద్దిగా విలువలు గలాళ్లే. సరే, వాళ్ళు ఏ పార్టీ ఏదన్నా కానీ, ఇప్పుడు బొత్స సత్యనారాయణ కానీ, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఎవరన్నా కానీ వాళ్ళు నీకన్నా నీ న్యాయంతో పాటు రాజకీయాలు చేస్తున్న వాళ్ళని బయటకు వచ్చి ఈ పోరాటాలు చేయాలంటే నువ్వు పోరాటాలు చేసే యొక్క దిశ నువ్వు నిర్దేశించు. ఈ విషయం మీద పోరాటం చేయండి, ఈ సమస్యల మీద మనం గొంతెత్తండి, వీటి మీద నువ్వు మాట్లాడాలి, వీటి గురించి నువ్వు ప్రశ్నించండి, రాండి అని చెప్పు. కనీసం నువ్వున్న ఆ పోరాట ఆ క్రమంలో నువ్వున్న ఏనాడన్నా బయటకు వచ్చి రాండి, నేను కూడా మీతో గొంతు కలుపుతాను, అందరం కలిసి పోరాటం చేద్దాం, ఈ ప్రభుత్వం నిరంకుశ విధానాలు అవలంబిస్తుంది, ప్రశ్నిద్దాం అనే ఆలోచన లేకుండా ఏదో పోరాటాలు చేయండి అంటే ఎవరు వస్తారు? మరి గతంలో 1924 మధ్య నువ్వు పెట్టిన రాజహింసకి ఎవడు ఆ రోజున్న ప్రతిపక్ష పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ భయపడిందా? బయటికి రాలేదా? పోరాటాలు చేయలేదా? అందరిని కొట్టిలేదా? జైల్లో పెట్టలేదా? నానా హింస పెట్టావు కదా, అయినా ఎవరైనా ఆగారా? ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు. మరి ఆ పందాన్ని నువ్వు ఎంచుకో. అది మిస్ అయ్యి ఏదేదో మాట్లాడితే ఎట్లా? కనీసం నువ్వు అసెంబ్లీకి రా, నువ్వు అసెంబ్లీకి పోరాడి గొంతు గట్టిగా వినిపించు. నీకు 11 మంది, నీతో పాటు 11 మంది ఉన్నారు నీ సహచరులు, అందరూ కొత్త వాళ్ళు, దాదాపు ఒక 6-7 కొత్త వాళ్ళు వచ్చారు ఎమ్మెల్యేలుగా. వాళ్ళని కూడా నువ్వు ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా మాట్లాడాలి, ఇది అని చెప్పి వాళ్ళ గొంతు నువ్వు బలంగా వినిపించు. అవి ఏం లేకుండా నువ్వు ఏదేదో మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నువ్వేదో 40% ఓటింగ్ అంటున్నావు, కానీ 40% లేదు, నీకు సినిమా లేదు, నీ ఓటింగ్ నీ దగ్గర ఉన్న నీవు ఎవరైతే నా 40% అనుకుంటున్నావో ఆ ఓటింగ్ ఆ పర్సంటేజ్ దిగజారుతుంది రాబోయే రోజుల్లో. మరి రేపు జరగబోయే జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. నువ్వు పోటీ చేస్తావా చేయవా ఏంటనేది నీ ప్రవర్తన బట్టి, నీ పోరాట పటిమ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక గుడివాడ నుంచి కొడాలి నాని 6 నెలల్లో బయటకు వస్తాను, రోడ్డు మీదకి వస్తాను, ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తానని చెప్పి ఒక పక్కన చెప్తున్నాడు. మరి గత 6 నెలల నుంచి బయట ఉన్న వల్లభనేని వంశీ మొన్నటి నుంచి కనపడకుండా మాయమైపోయాడు. ఎలా చూడాలంటారు వీళ్ళిద్దరు పరిస్థితిని? అసలుకి ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేవాడికి పారామీటర్సే ఉండవు. జనాలు ఉండేవాడికి 10 నెలల తర్వాత వస్తాను, 3 నెలల తర్వాత వస్తాను, అది కాదు. నిరంతరం నేను ఎవరు వద్దన్నారు? నువ్వు ఇప్పుడు వస్తే నీ లోపల ఎత్తున్నారు అన్నారా? ఏం కొడాలి నాన్నగారు? ఇప్పుడు నువ్వు లోపల బయటకు వచ్చి ప్రజా జీవనంలోకి వచ్చి ప్రజల సమస్యల మీద నువ్వు గొంతెత్తి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తుంటే నిన్న వద్దన్నారా? ఇప్పుడు ఎంతమంది విమర్శించట్లా? సిపిఐ బాబురావు గారు, ఆడవాళ్ళు చలసాని శ్రీనివాస మేధావ సంఘ అధ్యక్షుడు, వీళ్ళందరూ మరి 1924 మధ్య కనబడ్డారా? కనబడితే ఎంటబడి తన్నేవాళ్ళు. ఇవాళ స్వేచ్ఛగా వచ్చారు, మాట్లాడుతున్నారు. మరి నువ్వు కూడా రా, నువ్వు ఎవరు వద్దన్నారు? ఇక వల్లభనేని వంశీ ఆయన చేసిన పాపాలు ఆయన వెంటాడుతున్నాయి. ఇప్పుడు అప్స్కాండ్. మరి ఎప్పుడైనా కర్మ ఈజ్ బ్యాక్ అని ఒకటి ఉంటుందండి, కర్మ సిద్ధాంతం ఉంటుంది. మనం చేసే పాప పుణ్యాలే గతంలో ఏంటంటే పిల్లలకు తగిలాయి, ఇవాళ ఇమీడియట్లీ మనకే అవి అప్లికబుల్ అవుతున్నాయి. అంటే ఇక్కడ వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ గత 5 సంవత్సరాలు తగ్గింది లేదు. ఏ కాడికి పెంచుకుంటానే పోయారు. వాళ్ళది నోరు కానీ లేదంటే కనుక వాళ్ళ చేష్టలు కానీ పెంచుకుంటానే పోయారు. మరి ఈ 18 నెలల కాలంలో ఎందుకని తగ్గాల్సి వచ్చిందంటారు వాళ్ళకు? మరి ఇప్పుడు పెంచుకుంటూ పోయారంటే, ఇప్పుడు గతంలో మన కీర్తిశేషులు రోసే గారు ఉన్నారు. అవును, ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా కూడా ఆయన గొంతు ఎప్పుడూ తగ్గదు. ప్రజా సమస్యల మీద గొంతు గర్వం మచ్చి ఒకసారి అయితే అసెంబ్లీలో శివతాండం ఆడతాడు. అవతల ప్రతిపక్షం అధికార పార్టీ వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చేతులు పిసుకుంటూ ఉంటారు.
అది కానీ నువ్వు ఏదో చేస్తానంటే ఎట్లా, అది అయ్యేది కాదు. మీరు రాండి, ప్రజలకు రాకుండా ఏదో చెప్తే నేను చేయగలను ఏం లేదు. ఇక ఈ వల్లభనేని వంశీ పరారవటానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? ప్రధాన కారణాలు ఏమన్నాయండి, మొన్న ఆ కేసులో 6 నెలలు ఏదో లోపల ఉన్నాడు. మళ్ళీ రేపు లోపలికి అయితే మళ్ళీ ఎప్పుడు బెయిల్ వచ్చిందో ఏందో తెలియదు. బెయిల్ కూడా రిజెక్ట్ అయిన పరిస్థితి కదా ప్రజెంట్. సార్ ముందు కనీసం కోర్టు కట్టండి, అయితే కోర్టు నుంచి మళ్ళీ బెయిల్ తెచ్చుకోవచ్చు అనే ఆలోచనతో ఇక్కడ గమ్మత్ ఏంటంటే కోర్టులో నా లాయర్లే చెప్తారు లూజ్ బోల్స్, ఈ సెక్షన్లో ఇట్లా వెళ్తే ఎదురు పిటిషన్ వేసుకుంటే కొన్నాళ్ళు నీ అరెస్ట్ ఆగిద్ది, కొంత బెయిల్ వెసులుబాటు ఉంటుంది. ఈ లోటుబాట్లు కూడా లాయర్లే చెప్తారు, న్యాయస్థానంలో ఉన్న లాయర్లు. అదంటే వాళ్ళ వృత్తిలేండి, అది చేయగలిగింది ఏం లేదు. కానీ సో ఏదో ఒక లూప్ హోల్ని అడ్డం పెట్టుకొని పడాలి అన్న ఉద్దేశంతో కాలయాపన చేస్తూ ఆ ప్రయత్నాలు ఉన్నాడు అనుకుంటున్నాను. ఒక తన సొంత డ్రైవర్ని, దళిత వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఈరోజు బయటకు వచ్చి ఆ ప్రాంత ఎమ్మెల్యేని మిరియాల శిరీష గారిని థ్రెటనింగ్ చేసే పరిస్థితి ఉంది. నేను అమెరికాలో ఉండి చీటికేస్తే నువ్వు ఇక్కడ లేచిపోతావు అంటూ థ్రెటనింగ్ చేసే పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు? మరి ఇప్పుడు రౌడీ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరిదంటారు? ఇది మరి ఇది ఏ ఖాతాలో వచ్చిందంటారు? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా, రప్ప రాజ్యాంగం అంటారా, డిజిటల్ బుక్ రాజ్యాంగం అంటారా, ఏ రాజ్యాంగం అనుకోవాలంటారు? మరి ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇప్పుడు అనంతబాబు ఎమ్మెల్సీ చిటికేస్తే ఎగిరిపోతావు అన్నాడంటే మరి ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారు అనేది అర్థం కాకుండా ప్రజలు కూడా ఒక తెలియని సందిగ్ధంలో ఉన్నారు. ఇదేంది గవర్నమెంట్లో ఏంది, వీళ్ళు ఏంది రపరప అంటారు, వేటలను నరికినట్టు జనాలను నరుకుతూ ఉంటారు. ఒక దళిత యువకుడిని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఒక ఎమ్మెల్సీ అనంతబాబు, ఒక రంపచోడవరం ఎమ్మెల్యే మొదటిగా గెలిచిన గిరిజన దళిత మహిళ, ఆమెను పట్టుకొని నేను లేపేస్తానంటే సమాజం ఎటుపోతుంది, ఈ వ్యవస్థ ఏంటి, ఈ ప్రభుత్వ విధానాలు ఏంటి, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది, చాతకాంతనంతో ఈ గవర్నమెంట్ ఉందా అనేది అర్థం కావట్లా. వీళ్ళే కాదు, ఇప్పుడు కొన్ని టీవీ డిబేట్స్లో కూడా చూస్తున్నా, 99 టీవీ 2-3 ఛానల్స్ ఉన్నాయి. అట్లా కేఎస్ ప్రసాద్ అని వాడు ఉన్నాడు. వాడు ఏమనాలో అని అర్థం కావట్లా. నిజంగా కేఎస్ ప్రసాద్, నువ్వు మాట్లాడేది కరెక్టే, నేను కాదంట్లా. నువ్వు రాజధానిలో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 11 గ్రామాలు మళ్ళా ఇది భూ సమీకరణ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు నీ పార్టీ జెండాను పట్టుకుని తాజా టోల్ గేట్ దగ్గర చేపలు పట్టుకొని వారం రోజులు తిన్నానని చెప్పిన వ్యక్తే కదా మీరు చెప్పేది. మరి ఆ రోజు అమరావతి మునిగిపోయింది, అక్కడ చేపలు పట్టాను నేనని చెప్పిన వ్యక్తే కదా. మరి అతనే రమ్మన్నా, నువ్వు రా వచ్చి ప్రజల సమస్యలు ఏంది, రైతుల బాధలు ఏంది, వాళ్ళ వెదలేంది, వాళ్ళ ఆవేదన ఏంది, ఇస్తామన్నా వాళ్ళు ఎందుకు ఇస్తామంటున్నారు, ఇవ్వనన్నా వాళ్ళు ఎందుకు ఇవ్వనంటున్నారు, వాళ్ళ బాధలు అన్నీ నువ్వు ప్రపంచానికి తెలియజేయి. నువ్వు అక్కడివి ఆ తెలగపల్లి రవి ఆయన కూడా పెద్ద ఆయన, వీళ్ళందరూ రాండి. ఇంకోటి ఉన్నాడు వడ్డే శోభనాద్రి, పాతతరం నాయుడు. మరి నువ్వు కూడా కమ్మ సామాజిక వర్గం అతనివి, నీ సామాజిక వర్గం వల్ల మరి రాజధానిలో కమ్మ రాజధాని అంటారు కదా. నువ్వు కూడా రా, అక్కడికి రా. నీ ఎనమాలన్న నీ ముసుగేసుకున్నారా, వచ్చి అక్కడ వాళ్ళ జనాలతో మాట్లాడు, ఏం జరుగుతుంది ఏంది, రైల్వే స్టేషన్కి ఇన్ని ఎకరాలు కావాలా, ఎయిర్పోర్ట్కి ఎంత కావాలా, అసలు ఏందని నువ్వు రైతులతో మాట్లాడు. ఊరక ముడ్డి కింద దాదాపు 85 సంవత్సరాలు వచ్చినాయి, కాలు చాపుకొని ఏదో పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లా? శోభనాద్రి గారు రండి, ప్రజల్లోకి రండి, ప్రజల్ని చైతన్యపరచండి. అది వదిలేసి ఒక పార్టీ జెండా, ఏ జెండా పెట్టుకొని మీరు ఇష్టం వచ్చి మాట్లాడతాం కరెక్ట్ కాదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, పార్టీ వాళ్ళకి కానీ ఇలా మన మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి ఇంకా మీ తెలంగాణలో మీ దుకాణం బంద్ చేయండి. తెలంగాణలో పెట్టుకున్నారు బాగానే ఉంది, ఇక్కడ పరిస్థితి ఏంది, రాజధాని రెడీ అవుతుంది, మీ ఆఫీసులు రావా? రవ్వ చెల్లెళ్ళు, పిండి చెల్లెళ్ళు, కారం చెల్లెళ్ళు, మజ్జిగ కవ్వాలు, కొబ్బరి కూరాలు. మీరు రారా హెడ్ ఆఫీసులు ఇక్కడ బెటరా? మీరు అక్కడ ఇంకా ఎంతకాలం మీరు తెలంగాణ ప్రజలు చంకన ఆగుతారు? మీకు సిగ్గు ఎగ్గు లేదా? మీరు రెవెన్యూ కావాలంటే ఇక్కడ రెవెన్యూ కావాలా? మీరు అక్కడ కూర్చొని మీ ఇష్టం వచ్చిన మాట్లాడతారా? రండి, మీరు మీ బాగాలు మీ బోకోలు తీసుకొచ్చి రాజధాని రైతుల దగ్గర రండి. ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, దాదాపు 13-15 ఛానల్స్ ఉన్నాయి. రైతులు బాధలు పడుతున్నారు, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. రాజధాని డెవలప్ అవుతుందా లేదా, రాజధాని యొక్క కన్స్ట్రక్షన్ ఏం జరుగుతుంది,
ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు రాండి, మీ ఛానల్స్ మీ బోకాలు పెట్టుకొని, మీ బైకులు పెట్టుకొని, మీ బోరాలు పెట్టుకొని రాండి, రాజధానికి రండి. ఇక్కడ మీ హెడ్ ఆఫీసులు పెట్టండి. రెన్యూని ఇక్కడ కూడా మీరు ఒక ఛానల్, ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఆఫీసు పెడితే కనీసం 30 మంది యువతకి కొద్దిగా మీరు ఉద్యోగ కల్పించినట్టుగా ఉంటుంది. అది ఏం లేకుండా అక్కడ ఉండే పిచ్చి పిచ్చి వాళ్ళు అయితే తెలంగాణలో కనుక తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన కారు కోతలకి ఎంటబడి కొట్టారు, గుర్తుందా? ట్యాంక్ బండి కాడ ఎంటబడి కొట్టారు. ఆ దుస్థితి మీకు దాపురించే పరిస్థితి దగ్గరలో ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు మాని మీరు కూడా ఇక్కడ రండి, మీ ఆఫీసులు పెట్టండి, జనంలో మమైక్యం కాండి, రాజధానికి రండి, రాజధానిలో ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయండి.